ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 14 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, ఇజ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. 2వ వచనం, కన్యగా అయినటువంటి ఇజ్రాయేలు కూలిపోయేను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. 3వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని వత్తురు, 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకుని వత్తురు. 4వ వచనం, ఇజ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు ఆవశ్యంగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరನ್ನು ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యేసోపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృజించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. ఎవరు? దేవుడే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరలపార చేయవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పించగా దుర్గములు పాడవు. అయితే గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాటలాడు వారిని అసహించుకుందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మనకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు. గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకున్నను, వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైనటువంటి ద్రాక్ష తోటలు మీరు నాటినను, ఆ పండ్ల రసం మీరు త్రాగరు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకడి. అలాగూ చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఈ 14 వచనాలు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఇక్కడ ఇజ్రాయేలు చేస్తున్నటువంటి అక్రమాలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు, వారికి తీర్పు తప్పదు. దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడుడి అని ఇక్కడ గత వర్తమానాల్లో మరి ప్రవక్త ఖండితంగా చెప్పినట్లుగా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో ఇజ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆమోసు ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడు. మీ అక్రమాలు ఎక్కువ అవుతున్నాయి, మీ మీదికి శిక్ష రావడం ఖాయం అంటున్నాడు ఇక్కడ ఆమోసు ప్రవక్త. ఇక్కడ శిక్ష ముంచుకుని రాకముందే మీలో పరివర్తన రావాలి. అదే దేవుని ప్రేమ వైఖరి, వాత్సల్యం, కనికరం. ఆయన మీరు గమనించాలి, ఆలస్యం చేస్తే శత్రువు వచ్చి మిమ్మల్ని పట్టి చెరగొనిపోతాడు. ఇది నిజం అంటున్నాడు దేవుడు. ఇది అంగలార్పు మాట, ఇది చావు పాట. హోషేయ తన ప్రవచనాలను మొదలుపెట్టినప్పుడు తన సొంత కుటుంబ అనుభవాలను దృష్టాంతంగా మరి తీసుకొని జాతిపరంగా మాట్లాడాడు. అతని భార్య ఒక వేశ్య. హోషేయ 12:6, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకయించుము అని చెప్పి హోషేయ 12:6 మనం చూస్తూ ఉన్నాం. కన్యక అయినటువంటి ఇజ్రాయేలు దేవునికి ప్రదానం చేయబడిన కన్యక. ఈ రోజున ప్రతి విశ్వాసి దేవునికి ప్రదానం చేయబడినటువంటి కన్యక. దేవాసక్తితో 2 కొరింథీ 11:2 మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అని పౌలు గారు 2 కొరింథీ 11వ అధ్యాయం
రెండవ వచనంలో అంటున్నాడు, మనం యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తాడు, ఆయనతో అది క్రొత్త ఆరంభం అవుతుంది, ఎవడైనా క్రీస్తు నుండి వాడు నూతన సృష్టి అవుతాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నీకు ఒక ప్రభుకి మధ్య సంబంధం సహవాసం ఎలా ఉన్నాయన్నది ఒకసారి పరిశీలన చేసుకున్నారా ఎప్పుడన్నాను? నిన్ను ప్రేమించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీవు దూరంగా జీవిస్తున్నావా, లేక శరీర కార్యాలు నీలో చోటు చేసుకున్నాయా అని ఆలోచన చేశారా? అసంఖ్యాకులైనటువంటి ప్రజలు హతులైపోతున్నారు, చనిపోతున్నారు. ఇక్కడ ఆమోస్ అంటూ ఉన్నాడు కదా 5వ అధ్యాయంలో 2-3 వచనాలు 4వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 5వ వచనం వరకు కూడా బేతేలును ఆశ్రయింపకుడు గిల్గాలలో ప్రవేశింపకుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేలు వారు మొదట గిల్గాలలో అడుగు పెట్టారు, అక్కడి నుండి వారు ఎరుకోను ముట్టడించేందుకు సిద్ధపడ్డారు. వారికి గిల్గాలు పవిత్ర స్థలం అయిపోయింది. దేవుడు విమోచించినటువంటి స్థలము గిల్గాలు అని చెప్పి మీ పిల్లలకు చెప్పండి అన్నాడు దేవుడు. అయితే ఇజ్రాయేలు వారు గిల్గాలను విగ్రహ పూజా కేంద్రంగా మార్చుకున్నారు. దేవుడు నిర్దేశించినటువంటి ముఖ్య స్థలాలు దేవతా విగ్రహాలకు ఉనికి పట్టయ్యాయి. గిల్గాలకు వెళ్ళవద్దని అంటున్నాడు దేవుడు. బెయేర్షెబాకు వెళ్ళవద్దని దేవుని ఆజ్ఞ. బెయేర్షెబా దక్షిణ దేశమైనటువంటి యూదాలో ఉన్నది, దానినే నెగేబు అంటారు. బెయేర్షెబా ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం. ఈ బెయేర్షెబాలోనే అబ్రహాము అబీమెలెకుతో నిబంధన చేసుకున్నాడు. గమనించాలి ప్రియులారా. బెయేర్షెబాలోనే అబ్రహాము దేవుని నామమును ప్రార్థన చేశాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఈ యొక్క వృత్తాంతం అంతా ఉన్నది, చదువుకోండి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా అని చెప్పడానికి దాని నుండి బెయేర్షెబా వరకు అని చెప్పడం పరిపాటి అనమాట. ఇక్కడ గమనించాలి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలీలందరూ కూడా బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజమును ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. గమనించాలి. ఆమోసు బెయేర్షెబా సంగతి చెప్పలేదు, ఎందుకంటే తాను ఉత్తర రాజ్యాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. బెయేర్షెబా దక్షిణాన ఉంది, ఇంకా 100 సంవత్సరాలు కానీ బెయేర్షెబా చెరగొనిపోబడుతుంది. బేతేలు గిల్గాలు ఉత్తర దేశంలో ఉన్నాయి. ఈ రెండు త్వరలోనే శత్రువశమైపోతాయి. ఇది ప్రవచనం. ఈ ప్రవచనాలు ఎంతో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి గ్రహించాలి. ఇజ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినటువంటిది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బతుకుదురని ఆమోసు 5:4 మనం చదువుకున్నాం. దేవుని మాట తేటగా సూటిగా ఉన్నది. 7వ వచనంలో న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వారులారా అంటున్నాడు. అక్కడ నీవు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా సరే నీ యొక్క నీతి న్యాయం ఎక్కడికి పోవు, అవి నీలో ఉండి తీరాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది రక్షించేటువంటి విశ్వాసం అవుతుంది. ఆ తర్వాత నీవు నీతి న్యాయాలను పాటించి బ్రతికితే అది జీవించేటువంటి విశ్వాసం అవుతుంది. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ నీతిమంతుడి విశ్వాసం వల్లనే జీవిస్తాడు. ఆదివారం మాత్రమే కాదు, మిగతా రోజుల్లో కూడా భక్తి కలిగి బ్రతకాలని చెప్పి దేవుని కోరిక. 2 రకాలుగా జీవించే వారిని యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులు అంటున్నాడు. ఈ మాట చాలా కఠినమైనటువంటిది. ఒకేలాగా జీవించాలి, అదే దైవభక్తి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయనను ప్రేమించినట్లు రుజువుపరుచుకోవాలి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం నమ్మినటువంటి సువార్త మాటలో వినపడాలి. సువార్త మన మాటల్లో కూడా వినపడాలి, బ్రతుకులో కూడా కనబడాలి. ఇక్కడ ఆమోసు 5:8 ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రం సృజించిన వాడు. ఆమోసు ప్రబోధాలు బేతేలులో ప్రజలకు నచ్చలేదు, ఎందుకంటే అతడు వారి పాపాన్ని ఖండించినట్టు మాట్లాడుతున్నాడు. 2 Timothy 4:3 జనులు హితబోధను సహింపగా, గమనించాలి ఏం చేస్తారంటే హితబోధలను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ఆమోసు అలాంటి బోధకుడు కాదు. బేతేలు సమరయలో కిరాయి బోధకులు ఉన్నారో ఆమోసు వారితో ఖండితంగా మాట్లాడాడు. ఇశ్రాయేలీయులారా, మీకు విగ్రహాలతో ఏం పని? మీరు సజీవుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి మీ విశ్వాసానికి అనుగుణంగా బ్రతకవలసినటువంటి ప్రజలు మీరు అని చెప్తున్నాడు.
147 కీర్తన 4వ వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. ఆమోసు 5:8 పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయవాడు, వర్షం కురిపించేవాడు ఆయనే, మేఘములను వర్షించుమని చెప్పి ఆజ్ఞాపించేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా, ఆయనే సత్య ఏక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సత్య ఏక దేవుని మరచి విగ్రహాల వైపు మనం తిరుగుట భావ్యమా? ప్రశ్నించుకుందాం అని చెప్పి ఇక్కడ ఆమోసు గారు వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి, గుమ్మములలో నిలిచేటువంటి వారే న్యాయాధిపతులు. బెత్లెహేము గుమ్మం దగ్గరే బోయాజు తీర్పు చెప్పడానికి నిలిచాడు. నయోమి రూతు వ్యవహారం తీర్పు తీర్చడానికి బోయాజు పురద్వారం దగ్గరే నిలిచాడు. లోతు సొదొమ వెళ్ళి మరి అక్కడ కాపురం ఉన్నాడు, అక్కడ రాజకీయాలలో ప్రవేశించాడు. పురద్వారం దగ్గరే కూర్చున్నటువంటి వాడు అతడు అక్కడ న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఆమోసు 5:10 చూసినట్లయితే, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు అని అక్కడ ఉన్నారు కదా. వారికి అనుకూలంగా తీర్పు చెప్పేటువంటి న్యాయాధిపతులు అంటే వారికి ఎంతో ఇష్టం, ఇప్పుడేనంతే కదా. యథార్థంగా మాట్లాడేటువంటి వారిని ఇక్కడ ప్రజలు అసహించుకుంటారు. మంచి న్యాయాధిపతులని ఇక్కడ ప్రజలు మెచ్చుకోరు. నాడు నేడు ఇదే రీతిగా ఉన్నది ప్రియులారా, గమనించాలి. ఆమోసు 5:12 చూసినట్లయితే, మీ అపరాధములు విస్తారములైనవన్నీ అంటున్నాడు. 5:12 గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకుని వాటిలో మీరు కాపురముండరు. సమరయలో నిర్మించబడినటువంటి అందమైనటువంటి కట్టడాలు పాడుపెట్టబడ్డాయి. ఆమోసు ప్రవచించిన కొద్ది కాలానికే శత్రువులు ముట్టడించడం జరిగింది. అప్పటి వరకు ఆ శిథిలాలు అవశేషాలుగానే ఉన్నాయన్నమాట. గమనించాలి, అవశేషాలు అలాగే ఉన్నాయంట. ఆమోసు కాలంలో ఆ దేశమందు న్యాయస్థానాలలో బేదలకు అన్యాయమే జరిగింది. ప్రపంచమంతటా కూడా నేటి వరకు జరుగుతూనే ఉంది. ధనికుడు తనకు డబ్బు ఉన్నది కాబట్టి పై న్యాయస్థానమునకు కూడా వెళ్ళగలుగుతాడు కదా. న్యాయం డబ్బుకు దొరికే దినుసు అయితే నిరుపేదలకు కొనుమరుగైపోతుంది అనమాట. న్యాయాధిపతులు సరైనటువంటి తీర్పు చెప్పకపోతే వారికి పైగా దేవుడు ఉన్నాడు. ఆయన అందరికీ కూడా న్యాయాధిపతి, ఆయనకు పక్షపాతము లేదు. ఈ లోకరాజ్యాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి, ఇది సత్యం. ఆయన రాజులకు రాజు, ఈ సత్యాన్ని గ్రహించాలి. మన ప్రభువులకు ప్రభువు. కాబట్టి ప్రభువు ఇక్కడ ప్రభువులు గమనించాలి, ప్రభువులకు ప్రభు అయిన కదా. రాజులు ప్రభువులు ఏం చేస్తారు? దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఉన్నదనమాట. దేవుడు ఒక్కొక్క రాజ్యము హెచ్చిస్తాడు, తగ్గిస్తాడు, ఇది ఆయన చేతిలో ఉంది. ఆయన సర్వాధికారి. చరిత్రకు భూగోళానికి ఆయనే దేవుడు. లోక పరిస్థితులు రాను రాను ఉన్నత ప్రమాణాల నుంచి దిగజారిపోతూ ఉన్నాయి. బుద్ధిమంతుడు ఊరుకోవాలి కానీ అతడు ప్రార్థన చేయాలి. గమనించాలి, యేసు రాజ్యంలో తప్ప మరెక్కడా కూడా స్వేచ్ఛ, స్వతంత్రం అనేటువంటి మనకు కనిపించవు. డబ్బు, అధికారం ఉన్నటువంటి వారి మాటే చెల్లుతుంది. లోకంలో మౌనంగా బాధ అనుభవించేవారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. అలనాడు ఇజ్రాయేలీలకు తటస్థించినటువంటి పరిస్థితులనే నేడు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకే ఆమోసు పునరుద్ఘాటించాడనమాట. ఈ అధ్యాయం ఆరంభంలో ఆమోసు మరి అక్కడ మనం చూసినట్లయితే విషాద గీతం పాడాడు, అందరూ విస్తుపోయారు. ఆ పాట వింటూ ఉంటే ఇజ్రాయేల్ జాతికి సమాధి చేసినట్లే వారికి అనిపించింది అనమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వారి మతాసక్తి, వారి ఐశ్వర్యము చూసుకొని వారికి కృత్రిమమైనటువంటి భద్రత భావము కలిగింది. అయితే ప్రవక్త అయినటువంటి ఆమోసు వారికి నాశనం రాబోతుందని చెప్పి విలాప గీతం ఆలపించాడు. లోకం పాపములో మరి పాపం చేత నాశనం అవుతుంది. అయితే దేవుని యందే మనకు ఆశ్రయం. విపత్తు ముంచుకుని వచ్చినప్పుడు దేవుని యందే మనకు ఆశ్రయం. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. ఆయన మన ఆపదలలో దాగుకునేటువంటి చోటు దేవుడే. ఇక్కడ బీదలకు, నిస్సహాయకులకు న్యాయం చేకూర్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ కంచే చేను వేస్తే ప్రయోజనమేమీ లేదు కదా. ఆకాశ నక్షత్రాలు సముద్ర ప్రయాణం చేసేటువంటి మరి నావికులకు ఎంతో సహాయపడతాయి. నక్షత్రాన్ని బట్టే ఆ ఓడ నావికుడు ఓడ నడుపుతాడు. జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు నడిపించింది నక్షత్రమే. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. నక్షత్రాన్ని సృజించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ నక్షత్రం కాదు.
సృష్టికర్తను మనం ఆరాధించాలి కానీ సృష్టిని మాత్రం కాదు. సత్యాన్ని ద్వేషించేటువంటి సమాజమునకు వారి మరి చర్య ఆత్మహత్యగా పరిణమిస్తుందన్నమాట. దేవునికి బీదలంటే ఎంతో శ్రద్ధ, బీదలు మన సహాయమును కోరుతారు కానీ వారు మనకు ఏమీ ఇవ్వలేరు. అందుకని తరచుగా వారిని నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంటుంటుంది అన్నమాట. బీదలకు నిష్పక్షపాతంగా చేసేటువంటి సేవలోనే యథార్థమైనటువంటి క్రైస్తవ శీలం ప్రతిఫలిస్తుంది. యేసుక్రీస్తులాగే మనం కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలము ఆపేక్షించకుండా బీదలకు సహాయం చెయ్యాలి. హల్లెలూయా. తిరిగి ఇవ్వరు కాబట్టి వాడికి చేసేది దేవుడు చూస్తాడు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనం కూడా బీదలను అలాగే చూడాలి, వారికి సహాయం చేయాలి. ఈ యొక్క వాక్యంలో ఇజ్రాయేలు జాతిని అంతా కూడా ఉద్దేశించి దేవుడు యోసేపు వంశం అంటున్నాడు. అనగా ఇజ్రాయేలు మొత్తం రాజ్యం అన్నమాట. వింటున్నారా? ఇక్కడ ఇజ్రాయేలులో ఎక్కువ బలం, ప్రభావం ఉన్నటువంటి ఎఫ్రాయిము యోసేపు సంతానమే. లంచములు అడిగేటువంటి వారిని న్యాయమును తారుమారు చేయాలని చెప్పి లంచమునిచ్చేటువంటి వారిని బైబిల్ ఖండిస్తుంది. విన్నారా? లంచములు ఇచ్చేవారిని బైబిల్ ఖండిస్తూ ఉంది, లంచం ఇచ్చేవారిని బైబిల్ ఖండిస్తూ ఉంది. కాబట్టి లంచగొంటులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటల ద్వారా బలపరచును గాక. ఆమేన్.